న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం ఇటీవల రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం పట్టణం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిగా విధి నిర్వహణ నిర్వహిస్తున్నటువంటి మోనిక రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ కావడం వలన తన యొక్క అవయవాల్ని దానం చేసి మరణిస్తున్నటువంటి స్థితిలో ఉన్న వారికి ప్రాణం కోసినటువంటి బి మోనికకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగానే కాకుండా శ్రీకాకుళం పట్టణంలో ఆమెకు నివాళులర్పించారు. అవయవదాత మోనికాకు ఘన నివాళి. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి 7 రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది. లాస్ట్ వీక్ బి మౌనిక వార్డ్ రెవెన్యూ సెక్రటరీగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రైతు బజార్ వార్డు సెక్రటేరియట్లో పనిచేస్తూ విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళే సందర్భంలో రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు వేగంగా వచ్చినటువంటి 2-వీలర్ ఢీకొట్టడంతో అక్కడే బ్రెయిన్ సంబంధించి డ్యామేజ్ కావడం, హుటాహుటిన కొలీగ్ సెక్రటరీస్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ అక్కడ నుండి వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ సర్జరీ చేసినప్పటికి కూడా తర్వాత జెమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం, అక్కడ కూడా దాదాపు రికవర్ అయ్యే అవకాశమే లేదు, బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్స్ చెప్పడంతో ఎన్ని రోజులు పెట్టినా కూడా రికవర్ అయ్యే అవకాశం లేదన్నట్టు డాక్టర్స్ చెప్పారని, దాంతో పేరెంట్స్ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని కాపాడుకోలేనటువంటి సందర్భంలో గత 2 రోజుల క్రితం మృత్యువుతో పోరాడినప్పటికీ జయించలేక స్వర్గస్థులయ్యారు. దీనికి సంబంధించి సెక్రటరియట్ ఫంక్షనరీస్ అందరూ కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే భగవంతుడు ఆ కుటుంబానికి అన్యాయం చేశారని అనుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తి మరి కళ్ళను కానీ మూత్రపిండాలను కానీ అలాగే గుండెను కానీ 3 అవయవాలని దానం చేసి 3కి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఆ అమ్మాయి, అంటే నిజంగా ఆమె చనిపోయినప్పటికీ మరో 3కి ప్రాణభిక్ష పెట్టింది. నిజంగా ఆ విషయంలో మన నగరానికి సంబంధించినటువంటి సెక్రటేరియట్లో మన కొలీగ్ సెక్రటరీ చనిపోతూ కూడా 3కి అవయవదానం ద్వారా ప్రాణం దానం చేసిందంటే నిజంగా చాలా గర్వకారణం అది అసలు. బట్ ఈ సందర్భంలో వారి కుటుంబానికి అన్యాయం జరిగినప్పటికీ అది పూడ్చలేము యాక్చువల్గా ఆ లోటుని. ఆ సందర్భంలో ఆ అమ్మాయి మౌనికకి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా భగవంతుడు
ఆ గుండె నిబ్బరాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఈరోజు సెక్రటరియట్ ఫంక్షన్ డేస్ అందరూ కూడా మౌనికకి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా క్యాండిల్ ర్యాలీని చేస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి సెక్రటరియట్ ఫంక్షన్ డేస్కి వేరియస్ డిపార్ట్మెంట్ అధికారులకి, రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి, తహసీల్దార్ గారికి, వారి స్టాఫ్ చైర్పర్సన్ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు. మరొకసారి మౌనికకి నివాళులు అర్పిస్తూ ఆమెకు స్వర్గలోకంలో ఉన్న వారి ఆత్మ శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి మనందరం కూడా సపోర్ట్గా నిలవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ ప్రయత్నంలో ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.